హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందూస్ హోమ్. ఈరోజు ఒక స్పెషల్ వ్లాగ్. సడన్గా బయలుదేరాము. మీకు మొన్న వ్లాగ్లో జిఎస్ఎల్ హాస్పిటల్ సరిగా చూపించడం అవ్వలేదు కదా. ఇదిగో చూడండి, ఇది కాలేజు, జిఎస్ఎల్ మెడికల్ కాలేజు. దాని పక్కనే డెంటల్ ఉంటుంది, దాటేసాము. ఇంకా ముందు వచ్చేసి జిఎస్ఎల్ హాస్పిటల్ ఉంటుంది. మొన్న వ్లాగ్లో హాస్పిటల్ మిస్ అయింది. ఇప్పుడు చూడండి, చాలా పెద్ద హాస్పిటల్. నేను ఈ హాస్పిటల్లో కూడా జాబ్ చేశాను పెళ్ళికి ముందు. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే వెండి షాప్కి వెళ్తున్నామండి. వచ్చేసాము, వెండి జ్యువెలరీ షాప్కి వచ్చాము. అంటే సడన్గా బయలుదేరాము. పట్టీలు రోజువారీకి ఇంకా కొన్ని తీసుకుందామని చెప్పి సడన్గా స్టార్ట్ అయ్యి వచ్చాము. ఇదేనండి వెండి షాపు. లోపలికి వచ్చేసాము. ఇది హోల్సేల్ షాప్ అండి. మనకి చాలా బాగా ఇస్తారు. వాళ్ళు చెప్పిన దానికన్నా మనం అడిగిన దానికి దగ్గరలోనే ఇస్తారు. బార్గింగ్ అనేది ఉంటుంది, బట్ పర్లేదండి, బాగానే ఇస్తారు ఇక్కడ మాకు. మేము ఎప్పుడు ఇదే షాప్కి వస్తుంటాము. అంటే మా రిలేటివ్స్ ఒకళ్ళు పరిచయం చేశారు, వాళ్ళు వస్తూ ఉంటారు. ఇంకా అప్పటి నుంచి మేము కూడా రావడం స్టార్ట్ అయ్యాము. పట్టీలు చూపించమన్నాను ఫస్ట్. చూసారా, షాప్ అంతా ఫుల్ సిల్వర్తో భలే ఉంటుందండి. షాప్ చూస్తే నాకు చాలా ముద్దు వచ్చేస్తుంది. అన్నీ చిన్నపిల్లలవి, మొత్తం అన్నీ A to Z మనకి ఏం కావాలన్నా ఉంటాయి. షాప్ మొత్తం ఇలా ఉంటుందండి. చాలా బాగా మాట్లాడతారు షాప్లో వాళ్ళు కూడా. మనకి ఎంతసేపు అయినా సరే చూపిస్తారు, ఏం చూపించాలన్నా విసుక్కోకుండా. పట్టీలు చూపించమన్నాను. ఆల్రెడీ నేను తీసుకున్నాను, బట్ అవి బ్లీచింగ్ ఒకసారి పడి దానివల్ల నల్లగా అయిపోయాయి. సన్నగా ఉంటాయి రోజువారీ పట్టీలను చూపించమన్నాను. మీకు చూపిస్తాను చూడండి. వీటిలో ఒకటి తీసుకున్నాను. నాకు సిల్వర్ అంతగా ఇష్టపడేదాన్ని కాదు, బట్ ఈ మధ్య ఫింగర్ రింగ్స్ అని, బ్రాస్లెట్స్ అని అలా ఇంట్రెస్ట్ వస్తుంది. చూడండి, ఇక్కడ ఒకటి సన్నగా ఉండి కింద స్టోన్స్ వచ్చాయి, గ్రీన్ అండ్ రెడ్. నాకు పట్టీలన్నీ ఆవిడ అక్కడ పెట్టేసి ఆవిడ వర్క్ చేసుకుంటున్నారు. మీకు ఇష్టమైనవి చూసుకోండి అని చెప్పి నేను ఈ టైపే తీసుకుందామని అనుకుంటున్నాను అనమాట. బాగున్నాయి, రోజువారీకి బాగుంటాయి కదా పెట్టుకోవడానికని. ఇంకా ఒకటి చూడండి, పైన ఇదంతా వైట్ కలర్లో ఉంది కదా, మెరుస్తుంది అనమాట. యాక్చువల్లీ కెమెరాలో సరిగా కనిపించట్లేదేమో, బట్ బయట చాలా బాగా మెరుస్తుంది. పైనంతా సిల్వర్ కోటింగ్ వస్తుందంటండి, లోపల ఏవో గుండీలే పెడతారంట ఆవిడ చెప్పింది. చూడండి మీకు వీటిలో ఏం నచ్చిందో. ఇంకా ఇదొకటి. నెక్స్ట్ ఫస్ట్ ఒకటి చూపించాను మా హబ్బీకి, ఇదొకటి చూపించాను. బట్ ఎలా ఉందో మీరే చెప్పాలి. బాగానే అనిపించింది. లాస్ట్గా పైన ఒకటి చూపించాను కదా, అవే పట్టీలు తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మెట్టెలు తీసుకుంటున్నానండి. నాకు సింపుల్గా నైస్గా ఉండాలి, హెవీ వర్క్ ఉండకూడదు వాటిపైన. చాలా అంటే చాలా సింపుల్గా ఉండాలి. సో చూపిస్తున్నాను మా హబ్బీకి కూడా. ఇది చూపించిన, ఇది తీసుకోనా, ఇది ఏది తీసుకోను అని చెప్పి ఇలా ఫింగర్కి పెట్టి చూపిస్తున్నాను, బాగా కనిపిస్తుందని మీకు కూడా. అలా కొంచెం సింపుల్గా ఉన్నాయి ఒకటి తీసుకున్నాను. ఉన్నాయి మెట్టెలు, బట్ ఒక టైంలో కొంచెం లావుగా ఉన్నాయి తీసుకున్నాను. ఇప్పుడు అవి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఇవి జాయింట్ అండి, అవేమో సింగిల్ మెట్టెలయ్యో అంటారు. వీటిల్ని కలుపు చుట్లు అని అంటారు, వీటిని విడి చుట్లు అంటారు. ఏవి బాగున్నాయని చెప్పి మా హబ్బీని అడిగాను. ఒకటైతే సెలెక్ట్ చేసాము, ఇదేనండి. నాకు ఇది బాగా నచ్చింది, ఇవే తీసుకున్నాము.
ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్? ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఫింగర్ రింగ్స్ చూపించమన్నాను. నాకు సిల్వర్లో ఫింగర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం, బాగా మెరుస్తాయి. కానీ కొంతకాలమే అవి మెరుస్తాయి, తర్వాత మళ్ళీ నల్లగా అయిపోతాయి. నాకు అదే నచ్చదు, ఎప్పుడు ఒకలాగే ఉండొచ్చు కదా అని అనుకుంటాను. వెనకాల ఒక బొడ్డోడు వాళ్ళ షాపు వాళ్ళ రిలేటివ్ అంటండి. వాడు బాగా అడిగా అసలు తెలుగే రాదు, తెలుగు మాట్లాడుతున్నా అర్థం కాదు, తెలుగు మాట్లాడు, హిందీయే. అలా కొన్ని చూపించాను మా హబ్బీకి, ఏది బాగుందో చూడు అని చెప్పి ఒకటి పెట్టుకొని చూపించాను. ఇంతకుముందు కూడా తీసుకున్నాను, అది ఇంట్లో ఉంది ఒకటి, తాబేలు ఉన్నది ఒకటి, ఇంకోటి లవ్ సింబల్ ఉన్నది తీసుకున్నాను. చూసారా, ఇది బాగుంది కదా, మీకు కనిపిస్తుందో లేదో. పైన చిన్న చిన్న స్టోన్స్ వచ్చి చాలా సింపుల్గా ఉంది, నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఇది తీసుకున్నానండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ వచ్చేసి మా చెల్లి వాళ్ళ బేబీకి పట్టీలు అసలు కాస్ట్ ఎంత ఏంటి, ఎన్ని గ్రామ్స్ వస్తాయి అని తెలుసుకోవడానికి అని చెప్పి తీయమన్నాను. అంటే నేను తీసుకుందామని దానికి. బట్ ఇప్పుడే పెట్టరంట, 6 monthsకి అలా పెడతారు. 6 monthsకి అలా అయితే సరిపోతాయండి, 2 monthsకి అలా అయితే సరిపోవు, బాగా లూజ్ అయిపోతాయి అని చెప్పేసి అందావిడ. సరే అని చెప్పి ఇంకప్పుడు తీసుకుందాంలే అని జస్ట్ చూశాను. నాకు మువ్వలున్న పట్టీలు అంటే చాలా ఇష్టం అనమాట. పెళ్ళికి మా అమ్మగారు ఒక జత పట్టీలు పెట్టారు, అవి బాగా పెద్దగా లావుగా ఉంటాయి, మువ్వలు ఉంటాయి, బాగుంటాయి మోడలు. సో అవి బరువు ఎక్కువ ఉంటాయని చెప్పి నేను ఎప్పుడు పెట్టుకోను, ఎక్కడికన్నా పెళ్ళిళ్ళకి అది వెళ్ళినప్పుడే పెట్టుకుంటాను. ఇవి ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్? చిట్టి చిట్టి మువ్వలు, చిట్టి చిట్టి పట్టీలు భలే ఉన్నాయి కదా, చూస్తుంటే భలే ముద్దొచ్చేసాయి నాకైతే. నాకు బాగా నచ్చాయి. ఆవిడ కాస్ట్ ఎంతో చెప్పారు, 2500 700 చెప్పారు. అమ్మో అని అనుకున్నాను. సరే ఇప్పుడు కాదంటున్నారు కదా, 6 months వచ్చిన తర్వాత తీసుకోవచ్చులే అని, సరే లోపల పెట్టేయండి అనేసి అన్నాను. చాలా అంటే చాలా ఉంటాయండి ఐటమ్స్, చాలా బాగుంటాయి కూడా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బ్రాస్లెట్స్ చూపించమన్నాను. నాకు ఇలా గాజు టైప్ అయితే ఇష్టము, బట్ చాలా లూజ్గా ఉంది. మోడల్ అయితే నాకు నచ్చింది. ఇంకోటి మామూలుగా మనం ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదా నా చేతికి, ఆ టైప్ ఆఫ్ కూడా బాగానే ఉంటాయి, బట్ వాటికన్నా నాకు ఇలా గాజు టైప్లో ఉండేవంటే ఇష్టం అనమాట, బ్యాంగిల్ టైపు. సో ఇంకా చిన్నవి ఏమైనా ఉన్నాయేమో అని చూస్తున్నాను. ఆ షాప్లో ఒక అబ్బాయి ఉంటాడు, చిన్న అబ్బాయి, బట్ అక్క అక్క అని చెప్పి బాగా మాట్లాడతారు. తానే పెడుతున్నాడు, అంటే మా హబ్బీ ఎలాగో వీడియో తీస్తున్నారు కదా, సో నాకు ఏది నచ్చినా తన్నే పెట్టమని చెప్పాను, పెడుతున్నాడు. ఫస్ట్ పెట్టుకున్నది నాకు పెద్దది అయిపోయింది, బట్ నాకు అది బాగా నచ్చింది. నెక్స్ట్ ఇంకోటి చూస్తున్నాను. నాకు బ్రాస్లెట్స్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. మీకు వీటిలో ఏం నచ్చినాయో నాకు కామెంట్ చేయండి, నేను తీసుకున్న వాటిలో. ఇంకా చిన్నవి ఏమైనా ఉన్నాయేమో అని చూస్తున్నాడు ఆ తమ్ముడు. వాళ్ళు కూడా మరి అమ్ముకోవాలి అని అనుకుంటారు కదా, సో నా కోసం బాగా వెతుకుతున్నాడు అనమాట. ఇంకా 1-2 చూశాను కానీ నాకు సైజు సెట్ కాలేదు సరిగా, బట్ ఒక 2 అయితే నాకు బాగా నచ్చాయి. ఫస్ట్ చూపించాను కదా అదొకటిను, ఇప్పుడు నా చేతిలో ఉన్నది కూడా నచ్చింది, బట్ పెద్దవన్నమాట. ఇప్పుడు పెట్టేది కూడా బెటర్, మరీ అంతగా కాదు, ఇది నాకు అంతగా నచ్చలేదు. ఇంకోటి పెట్టారు, చూపిస్తాను మీకు, అది బాగా నచ్చింది. నెక్స్ట్ ఇది చూసాను ఫ్రెండ్స్, చాలా బాగా నచ్చింది, ఇది తీసుకున్నాను, బాగా సెట్ అయింది కూడా. ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. ఇంకా కొన్ని క్లిప్స్ మిస్ అయ్యాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడితో వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాను.
ఇంకా కొన్ని తీసుకున్నాము, క్లిప్స్ మిస్ అయ్యాయి. నా వ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.